హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఎక్సెల్లో చాలా ఉపయోగపడే టాపిక్ ఏంటంటే మనకు ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఒకటి పివట్ టేబుల్, రెండోది వచ్చేసి వీలుకప్. వీలుకప్ అనేది లార్జ్ డేటా ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసి మనము మాకు కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. 2 షీట్స్లో ఉన్న డేటాని మెర్జ్ చేసేసి ఒక షీట్లో కావాల్సిన డేటాని కన్సాలిడేట్ చేసుకొని అట్లా మనము వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ 2 వర్క్ బుక్స్లో ఉన్న డేటాని కూడా మనం వీలుకప్ యూజ్ చేసుకొని మనము ఒక కన్సాలిడేట్ డేటాని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా లార్జ్ డేటా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని చాలా వరకు వర్క్ అనేది సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు వీలుకప్లో ఎట్లా 2 షీట్స్లో డేటాతో ఎట్లా వర్క్ చేయాలి అండ్ నేమ్ బేస్ చేసుకొని వీలుకప్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పటికీ చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ 90% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మేబీ మర్చిపోయి ఉంటారు. మీరు చూసినప్పుడు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాకు బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. వీడియోలోకి పోయే ముందు ఒకసారి ఈరోజు టాపిక్ వచ్చేసి వీలుకప్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మనము హ్యూజ్ డేటాని యూజ్ చేసి పర్టికులర్ ఎంప్లాయీ డేటా కానీ లేదంటే పర్టికులర్ డిపార్ట్మెంట్ డేటా కానీ మనము రిపోర్ట్స్ తయారు చేయడానికి ఈ వీలుకప్ అనేది చాలా యూస్ఫుల్. హెవీ డేటా ఉన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని ఎట్లా యూజ్ చేస్తాము అనేది మల్టిపుల్ వేస్లో మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇది యూజ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని ఎర్రర్స్ కూడా వస్తుంటాయి. అవి ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. అండ్ దీన్ని డిఫరెంట్ టైప్స్లో యూజ్ చేయొచ్చు. ఏ టైప్లో యూజ్ చేయొచ్చు అనేది మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను కొంత డేటా ఉంది, సేల్స్ డేటా, ఎంప్లాయీ వైజ్ సేల్స్ డేటా ఉంది. ఇక్కడ నేను ఈ ఎంప్లాయీ నేమ్ బేస్ చేసుకొని నాకు ఇక్కడ సేల్స్ ఫిగర్ అనేది రావాలి. దానికోసము నేను వీలుకప్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, = వీలుకప్. మీరు కంప్లీట్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఫార్ములా వచ్చింది కదా, ట్యాప్ ప్రెస్ చేసేస్తే ఆ ఫార్ములా అనేది డిస్ప్లే అవుతుంది. అయిపోయిన తర్వాత లుకప్ వాల్యూ వచ్చేసి నేను నేమ్ బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. కోలన్ ఓపెన్ చేయండి. కోలన్ ఓపెన్ చేసి ఒక పర్టికులర్ ఎంప్లాయీది అంటే రమేష్ డి, ఈ పర్టికులర్ ఎంప్లాయీది మీరు లుకప్ వాల్యూ అనేది కావాలి నాకు, సేల్స్ వాల్యూ అనేది. ఇది మీరు నేమ్ అనేది స్మాల్ లెటర్స్ అయినా టైప్ చేయొచ్చు, క్యాపిటల్ లెటర్స్ అయినా టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏరా అని నెక్స్ట్ ఏమని ఉంది, సింటాక్స్, కామా ప్రెస్ చేయండి. కామా ప్రెస్ చేసింది టేబుల్ ఏరా అంటే టేబుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు దీంట్లో ఏమేమి కాలమ్స్ సెలెక్ట్ చేశాను, CDEF. నాకు ఎఫ్ కాలంలో ఉన్న వాల్యూ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి. అంటే దీంట్లో ఇక్కడ ఇది 1 2 3 4 కాలమ్స్. టేబుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే మనం సెలెక్ట్ చేసిన టేబుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 4th కాలంలో ఉన్న డేటా మనకి ఇక్కడ డిస్ప్లే కావాలి. సో కామా ప్రెస్ చేయండి. నేను ఇక్కడ నెంబర్ 4 ఇస్తున్నాను. ఎందుకు అంటే సేల్స్ వాల్యూ వచ్చేసి 4th కాలంలో ఉంది. అండ్ కామా ప్రెస్ చేయండి. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్, అప్రాక్సిమేట్ మ్యాచ్ ఆర్ ఫ్లాష్ ప్రెస్ చేసి ఫాల్స్ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్ వస్తుంది. ఫాల్స్ సెలెక్ట్ చేయండి. ఆర్ ఫాల్స్ బదులు మీరు 0 కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కోసం యూజ్ చేయొచ్చు. బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రమేష్ డి అనే అతని సేల్స్ వాల్యూ అనేది వచ్చింది. అట్లా కాకుండా నేను ప్రతిసారి ఇప్పుడు మళ్ళీ వేరే పర్సన్ది చూడాలి అంటే ఈ ఫార్ములాకి వెళ్ళేసి ఇక్కడ నేను సింటాక్స్ చేంజ్ చేయాలి. అట్లా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కోలన్స్ ప్లేస్లో కోలన్స్ ఇచ్చి నేమ్ ఇచ్చాను కదా, ఈ ప్లేస్లో నేను
ఈ సెల్ రెఫరెన్స్ తీసుకుంటాను. తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఇస్తే దానికి మనం టేబుల్ సెలెక్ట్ చేయలేదు కదా. సో నేను ఇక్కడ నేమ్ రెఫరెన్స్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ ఇస్తే మీకు ఎంప్లాయీ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. నేను రెఫరెన్స్ నేమ్ అనేది కాలం ఇచ్చాను. ఇక్కడ నేను ఎర్రర్ అని వచ్చింది చూడండి. ఎందుకంటే ఈ సెల్లో ఏ డేటా లేదు కాబట్టి. ఇప్పుడు నేను దీపక్ కే, ఇక్కడ చూడండి దీపక్ కే అనే పర్సన్ సేల్స్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేసింది. అట్లా ఇది వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ సింటాక్స్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేసేసి దీంట్లో టేబుల్ అనేది నేను ఈ టేబుల్ని మార్వాలి. ఎట్లా మారుస్తాను అంటే మీరు ఇక్కడికి వెళ్ళండి. ఏది ఈ టేబుల్ ఏరియా ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి డిలీట్ కొట్టేసి ఎంప్లాయీ కోడ్ నుంచి తీసుకొని ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఏరియా అనేది మారిపోయినప్పుడు ఇక్కడ రెఫరెన్స్ కూడా మారుతుంది. అండ్ మీరు ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని తీసుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ రెఫరెన్స్ సెల్ ఏం తీసుకోవాలి, ఎంప్లాయీ కోడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎంప్లాయీ కోడ్ రెఫరెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంప్లాయీ కోడ్ నేను 1672 దీపక్ది. ఓకే, ఇది నేను డిలీట్ చేస్తున్నాను. అట్లా మీరు వీలుకప్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి, నేను అట్లా కాకుండా నాకు ఇట్లా ప్రతిసారి మనము ఎంప్లాయీ కోడ్ ఇక్కడ ఇవ్వడము ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బై మిస్టేక్లీ మనం రాంగ్ ఇచ్చినా కానీ ఎంప్లాయీ కోడ్ అనేది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా నాకు సింపుల్గా నేను ఎంప్లాయీ కోడ్ సెలెక్ట్ చేస్తే నాకు డేటా వచ్చేలాగా కావాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే నేను ఇప్పుడు ఫార్ములా ఇస్తాను. VLOOKUP రెఫరెన్స్ సెల్ ఎంప్లాయీ కోడ్ తీసుకుంటున్నాను, కామా ఏరియా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి ఇక్కడ నాకు నేమ్ రావాలి, కామా దేన్ని బేస్ చేసుకొని, ఎంప్లాయీ కోడ్ని బేస్ చేసుకొని రావాలి. సో ఎంప్లాయీ కోడ్ నుంచి నేమ్ అనేది ఏ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. సెకండ్ కామా ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి 0 ప్రెస్ చేస్తున్నాను, క్లోజ్. అట్లానే నేను ఇక్కడ కూడా ఇస్తాను. VLOOKUP ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని కామా ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. నాకు కావాల్సింది ప్లేస్ కావాలి. ప్లేస్ ఎన్నో కాలంలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. సో కామా ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి 0 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఫార్ములాస్ ఇచ్చాను. అట్లా కాకుండా ప్రతిసారి నేను ఇక్కడ ఎంప్లాయీ కోడ్ టైప్ చేయడము మేబీ మిస్టేక్లీ కూడా కావచ్చు. అట్లాంటి మిస్టేక్ కాకుండా నేను ఇక్కడ ఈ ఎంప్లాయీ కోడ్స్ అన్నిటినీ నేను ఒక లిస్ట్గా ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చండి. అది ఎట్లా అనేది నేను చూపెడతాను. ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసేసి డేటా ట్యాబ్లోకి వెళ్ళేసి డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. డేటా వ్యాలిడేషన్లో ఇక్కడ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లిస్ట్లో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈ యొక్క లిస్ట్ని సెలెక్ట్ చేయండి. ఎంప్లాయీ కోడ్స్ లిస్ట్ని సెలెక్ట్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఉన్న ఎంప్లాయీ కోడ్స్ అన్నీ మనకి ఇక్కడ ఒక లిస్ట్ లాగా వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఎంప్లాయీ కోడ్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన డేటా అనేది వస్తుంది. ఇప్పుడు 1524 ఎక్కడుంది, ఇక్కడ రమేష్, హైదరాబాద్కి సంబంధించిన మనిషి. అట్లా నేను ఏ ఎంప్లాయీ కోడ్ సెలెక్ట్ చేస్తే ఆ ఎంప్లాయీ కోడ్కి సంబంధించిన 1635
1635 రాకేష్ జైన్ అండ్ విజయవాడ. ఇట్లా మనకి ఏ ఎంప్లాయీ కోడ్ సెలెక్ట్ చేస్తే ఆ ఎంప్లాయీ కోడ్కి సంబంధించిన డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అట్లా కాకుండా నాకు ఈ ఫార్ములాని మీరు ఫిల్ హ్యాండిల్తో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫుల్ హ్యాండిల్తో ఇట్లా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇట్లా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇది నేను డిలీట్ చేస్తున్నాను. ఇట్లానే నేను 2 షీట్స్లో ఉన్న డేటాని నేను ఒక షీట్లోకి తీసుకురావాలి. అట్లాంటప్పుడు ఇక్కడ చూడండి, నేను 2025 డేటా ఉంది. ఈ 2025 డేటాలో ఉన్న నేమ్స్ అండ్ ఎంప్లాయీ కోడ్స్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము 2 షీట్స్లో ఉన్న డేటాని ఎట్లా వీలుకప్ చేస్తాము అనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే 2024 డేటా అనేది ఉంది, మనకి 2025 డేటా అనేది ఇంకొక షీట్లో ఉంది. నేను ఇక్కడ 2025 డేటా కావాలి నాకు. ఇక్కడ చూడండి, 2025 డేటా ఈ షీట్లో ఉంది. ఇది ఇక్కడ నాకు డిస్ప్లే కావాలి. ఈ ఎంప్లాయీ కోడ్కి అగెనిస్ట్గా ఈ డేటా అనేది మనకి రావాలి. ఇక్కడ ఉన్న డేటా ఈ డేటా అనేది ఈ షీట్లో రావాలి. అది ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ మీరు ఫార్ములా ఇవ్వండి, వీలుకప్ ట్యాబ్ ప్రెస్ చేసేస్తే ఫార్ములా మీకు వస్తుంది. ఆ తర్వాత బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూ వచ్చేసి ఏంటి, ఎంప్లాయీ కోడ్ని బేస్ చేసుకొని మనము డేటాని పుల్ చేస్తున్నాము. సో కామా అండ్ టేబుల్ ఏరియా వచ్చేసి ఏంటి, నెక్స్ట్ ఇంకొక షీట్లో ఉన్న 2025 షీట్లో ఉన్న టేబుల్. అదేంటంటే ఎంప్లాయీ కోడ్ నుంచి తీసుకోండి, ఎంప్లాయీ కోడ్ నుంచి టేబుల్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఎంప్లాయీ కోడ్ నుంచి టేబుల్ ఏరియాలో మనకి లుకప్ వాల్యూ ఎక్కడ ఉంది, ఏం కావాలి, మనకి అమౌంట్ అనేది కావాలి. దానికోసము ఎంప్లాయీ కోడ్ నుంచి 1 2 3 4 5th కాలంలో ఉంది. ఇక్కడ చూడండి, ఫార్ములా బార్లో మీకు కనబడుతుంది కదా, ఇక్కడ మీకు కామా ఇచ్చేసేయండి. అండ్ 5th కాలంలో ఉంది కాబట్టి 5 కామా, ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి 0 ప్రెస్ చేయండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఈ ఎంప్లాయీ కోడ్కి 1450కి 2025లో సేల్ ఎంత అయింది అనేది, 1450కి 2025లో సేల్ ఎంత అయింది అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సేమ్ ఫార్ములాని ఫ్రీ హ్యాండిల్ యూజ్ చేసి మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు వేరే షీట్లో ఉన్న డేటాని మనము కాపీ పేస్ట్ మనము ఇక్కడికి పుల్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ప్రతిసారి నేను ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ డేటా రేంజ్ అనేది మనము ఇక్కడ ఈ టేబుల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసాము. అట్లా కాకుండా సో మెనీ షీట్స్ ఉన్నాయి, డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి, రిఫరెన్స్ షీట్స్. అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఈ ఫార్ములా తీసేస్తున్నాను. అట్లా రిఫరెన్స్ షీట్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ షీట్లోకి వెళ్ళేసి 2025 డేటాని, ఈ ఏరియాని హెడ్డింగ్తో సంబంధం లేకుండా సెలెక్ట్ చేసేసి 2 టైప్స్గా చేయొచ్చు. మనము ఫార్ములాలోకి వెళ్ళేసి నేమ్ మేనేజర్లోకి వెళ్ళేసి ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి మనం ఇవ్వచ్చు. అట్లా కాకుండా ఇక్కడ కూడా మనము నేనేమని ఇస్తానంటే, ఎంప్లాయీ ఎంపీ సేల్స్ 2025 అని షీట్ నేమ్ ఇస్తాను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు షీట్ నేమ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి.
నెంబర్స్ ఇస్తే తీసుకోదు. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి VLOOKUP ఫార్ములా ఇచ్చేసి లుకప్ వాల్యూ వచ్చేసి ఎంప్లాయీ కోడ్ అండ్ కామా, ఇక్కడ టేబుల్ ఏరియా వచ్చేసి మనం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి 2025 షీట్కి వెళ్ళేసి ఏరియా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనము షీట్ నేమ్ ఇచ్చాం కదా, రిఫరెన్స్ నేమ్, ఆ నేమ్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ సేల్స్ 2025 అనేది వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి కామా, దీంట్లో మనం 5th కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ రావాలి. కామా, ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి 0 ప్రెస్ చేయండి, బ్రాకెట్ క్లోజ్. చూడండి, మీకు డేటా అనేది రేంజ్ సెలెక్ట్ చేయకుండా అట్లా రెఫరెన్స్ కూడా ఇచ్చి మనము డేటాని పుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 షీట్స్లో ఉన్న డేటాని ఇట్లా మనము మెర్జ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, డేటా 22, 23, 24, 25 ఈ 4 years డేటా నాకు డిస్ప్లే కావాలి. దానికి నేను ఫార్ములా ఒకటే ఇస్తాను, బట్ 4 కాలమ్స్లో నాకు రావాలి. దానికి ఈజ్ ఈక్వల్ టు VLOOKUP బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ ద లుకప్ వాల్యూ, నాకు ఎంప్లాయీ కోడ్ని బేస్ చేసుకొని రావాలి. అందుకని ఈ ఏరియా నేను సెలెక్ట్ చేస్తున్నాను. కామా, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, లుకప్ వాల్యూ నుంచి ఏ సెల్స్ కావాలి, 4, 5, 3, 4, 5, 6, 3, 4, 5, 6, కర్లీ బ్రాకెట్స్ క్లోజ్, ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది కామా 0, బ్రాకెట్ క్లోజ్, క్లిక్ ఎంటర్. చూడండి, 4 కాలమ్స్లో ఒకటేసారి వాల్యూ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసి ఫ్రీ హ్యాండిల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు ఫార్ములా కాపీ పేస్ట్ అవుతుంది. ఈ విధంగా మనము ఒకటేసారి ఫార్ములాని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ బేస్ చేసుకొని VLOOKUP ఫార్ములా ఎట్లా ఇవ్వాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డేటాలో నేమ్ అనేది విత్ ఫుల్ నేమ్ ఉంది. ఇక్కడ నేను వితౌట్ సర్నేమ్ ఇచ్చాను. అయినా కానీ ఎట్లా VLOOKUPతో డేటా పుల్ చేయొచ్చు అనేది చూద్దాము. 22 డేటా కావాలి నాకు. ఈజ్ ఈక్వల్ టు VLOOKUP బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూ, నేమ్ బేస్ చేసుకొని లుకప్ వాల్యూ కావాలి. ఈ నేమ్కి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ సర్నేమ్ ఉండొచ్చు. కాబట్టి కోలన్స్ ఓపెన్ చేసి స్టార్, కోలన్స్ క్లోజ్ చేసి కామా, సెలెక్ట్ ద ఎరా, నేమ్ బేస్ చేసుకొని నాకు డేటా కావాలి, 22 వరకే తీసుకుంటున్నాను, కామా, లుకప్ వాల్యూ ఎన్నో కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2, కామా, ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేందుకు 0, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఫ్రీ హ్యాండిల్ యూజ్ చేసి డ్రాగ్ చేసుకుంటే ఫార్ములా కాపీ పేస్ట్ అవుతుంది. ఈ విధంగా ఎగ్జాక్ట్ నేమ్ మ్యాచ్ కాకుండా కానీ మనము VLOOKUP అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ వేస్లో మనము VLOOKUPని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. Please like, comment, share, subscribe. Thank you.